హాయ్ యూఎస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో డిక్షనరీ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక పెద్ద ఇంగ్లీష్ సెంటెన్స్ని తెలుగులోకి ఎలా మార్చుకోవాలి అవన్నీ చెప్పబోతున్నాను. ఎందుకంటే డిక్షనరీ యాప్ ప్రజెంట్ ప్లే స్టోర్లో లేదు, దాన్ని రిమూవ్ చేశారు. సో నేను మీకు అది ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ 3 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని మీరు ఫాలో అయితే మీరు ఈజీగా ఎంత పెద్ద ఇంగ్లీష్ సెంటెన్స్ అయినా తెలుగులోకి మార్చుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాప్ ప్లే స్టోర్లో లేదు అండ్ యాప్ స్టోర్లో కూడా లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ దగ్గర టెలిగ్రామ్ ఉండాలి. టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు టెలిగ్రామ్ సెర్చ్ బార్లో అఖిల్ తేజ టెక్కీ అని మన ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే ఇట్లా వస్తుంది 43 సబ్స్క్రైబర్స్ అని. దాని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేస్తే కింద ఇట్లా డిక్షనరీ యాప్ ఏపీకే అని ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడ లేకపోయినా సెర్చ్ చేయండి, పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ చేసినా వస్తుంది. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ చూపిస్తుంది. సెట్టింగ్స్లోకి పోయి టెలిగ్రామ్లో అలో ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని ఇట్లా యాప్స్ ఫ్రమ్ దిస్ సోర్స్ అని ఎనేబుల్ చేయాలి. మళ్ళీ యాప్ ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేసి స్టాగింగ్ యాప్స్ అని వస్తుంది. మళ్ళీ సెట్టింగ్స్ పోయి మళ్ళీ ఒకసారి ఎనేబుల్ చేయాలి పర్మిషన్ని. దీనివల్ల మీకు ఏం నష్టం ఉండదు, జస్ట్ ఎనేబుల్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే యాప్ ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు జస్ట్ 3 సింపుల్ స్టెప్స్ చెప్తా. 3 స్టెప్సే, అంతకు మించి ఉండదు. దాంతో మీరు ఈజీగా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ వాడచ్చు కూడా. వాట్సాప్ మెసేజెస్ అయినా, గూగుల్లో ఇన్ఫర్మేషన్ అయినా, ఏదైనా మీరు సింపుల్గా తెలుగులోకి మార్చుకోవచ్చు. అది కూడా ఆఫ్లైన్లో, నెట్ లేకుండా కూడా మార్చుకోవచ్చు. డిక్షనరీ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్లైన్ ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేయాలి. అది కూడా తెలుగుని సెలెక్ట్ చేసుకొని చేయాలి. ఎందుకంటే మనకు కావాల్సిన లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్కి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ ఆఫ్లైన్ ప్యాకేజ్ డౌన్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు హిందీ కావాలనుకుంటే హిందీని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. పైన ఇంగ్లీష్ టు తెలుగు కంపల్సరీ ఉండాలి. తర్వాత మోర్లోకి వెళ్ళి ఆఫ్లైన్ ప్యాకేజెస్ ఉంటుంది కదా, ఆ ఆఫ్లైన్ ప్యాకేజ్ మీద క్లిక్ చేసి ఆడ ఇంగ్లీష్ టు తెలుగు మాత్రమే ఉండేలా చూసుకోండి. వచ్చిన ఫస్ట్ ఆఫ్లైన్ ప్యాకేజ్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేయడం ఇది సెకండ్ స్టెప్. డౌన్లోడ్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ ఓపెన్ కాగానే డౌన్లోడ్ చేయడం. సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ స్టెప్ మ్యాజిక్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. దానికి పర్మిషన్ ఇవ్వాలి మనం. డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ ఏమో ఫస్ట్ పర్మిషన్. డిక్షనరీ దగ్గరకు పోయి దాని మీద మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది పర్మిషన్ని. ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ యాక్సెసిబిలిటీ పర్మిషన్. యాక్సెసిబిలిటీ పర్మిషన్కి మనం మళ్ళీ దాని మీద మ్యాజిక్ మీద క్లిక్ చేసి యాక్సెసిబిలిటీకి పోయి దాన్ని ఎనేబుల్ చేయమని చూపిస్తుంది. సో మనం స్క్రోల్ చేస్తూ కిందికి పోదాం. యాక్సెసిబిలిటీ బార్లో కింద డిక్షనరీ అని ఉంటుంది. డిక్షనరీ అక్కడ ఆఫ్లో ఉంది, దాన్ని మనం ఆన్ చేయాలి. ఆన్ చేస్తే మీరు వేరే యాప్స్ మీద డిస్ప్లే చేసుకోవచ్చు అండ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఆ మ్యాజిక్ బార్ అని ఉంది కదా, అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అది డిస్ప్లే అయిన తర్వాత మనం ఏ సెంటెన్స్, ఏ ప్యాసేజ్, ఏ పారాగ్రాఫ్ మీద మనం దాన్ని స్క్రోల్ చేస్తామో అది మొత్తం తెలుగులోకి మారిపోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేసి నేను సంథింగ్ సాహో గురించి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసిన, దాని మీద స్క్రోల్ చేస్తున్నా. స్క్రోల్ చేయగానే ఇంగ్లీష్ మొత్తం తెలుగులోకి మారిపోయింది. ఇలా మీరు వాట్సాప్ మెసేజెస్ అయినా, గూగుల్లో సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా తెలుగులోకి మార్చుకోవచ్చు అండ్ ఇతర లాంగ్వేజెస్ కూడా మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు. నేను 24 hours మీకు రిప్లై ఇవ్వడానికి రెడీ ఉంటాం. అండ్ డిస్ప్లే అయిన మ్యాజిక్ని మీరు స్క్రీన్ మీద నుండి తీయాలనుకుంటే నోటిఫికేషన్ బార్లోకి వెళ్ళండి. నోటిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్లో అక్కడ ఎనేబుల్ అయ్యింది కదా ఇది మ్యాజిక్ పక్కన, దాని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ మీద అది పోతుంది. చూడండి పోయింది. అండ్ మళ్ళీ మీకు కావాలనుకో
మళ్ళీ దాని మీదకి వెళ్ళి మ్యాజిక్ పక్కన ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.